మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. CMRF స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేశాయి ఆసుపత్రులు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లు FIR నమోదైంది. నకిలీ బిల్లులతో 30 ఆసుపత్రులు CMRF నిధులు కొట్టేసినట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి FIRలో పేర్కొంది. హైదరాబాద్లో శ్రీకృష్ణ, జనని, హిరణ్య, డెల్టా, శ్రీరక్ష ఆసుపత్రులు, ఖమ్మంలోని శ్రీ శిఖర, గ్లోబల్, వినాయక, ఆరెంజ్, మేఘశ్రీ ఆసుపత్రులపై ఆరోపణలొచ్చాయి. CMRF స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, మొత్తం ఎన్ని ఆసుపత్రులు ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా తేల్చారు సిఐడి అధికారులు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? గత ఏడాదిన్నర కాలంగా మొత్తంగా CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆసుపత్రుల్లో పేరుతోటి కూడా డబ్బులు కొట్టేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా విచారణ జరిపిన తర్వాత మొత్తం 6 కేసులు CMRF నిధులు స్వాహా చేసిన మొత్తం 30 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఆసుపత్రుల్లో వైద్యం చేయకపోయినప్పుడు కూడా వైద్య రోగుల పేరుతోటి డబ్బులు కొట్టేసినట్లుగా ఇప్పటికి నిర్ధారణ కావడం జరిగింది. అయితే ఈ 30 ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్ల పాత్ర ఉందా, లేకుంటే అక్కడ ఉన్న సిబ్బంది, అక్కడ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కలిసి ఈ స్కామ్ పాల్పడ్డారా అనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి 30 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసి ముఖ్యంగా చూసినట్లయితే ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలోనూ ఉన్న ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే గత ఏడాదిన్నర క్రితం మంచిర్యాలలోని ఒక పేషెంట్ తనకు బిల్లు చెల్లించాలని చెప్పి కూడా సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అతనికి బిల్లు చెల్లించినట్టు ఇప్పటికే వచ్చింది. కాబట్టి మీ ఆసుపత్రికి వెళ్ళి కనుక్కోమని చెక్ చేస్తే తిరిగి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే తన పేరు మీద డబ్బులు రాయనట్టు తెలుసుకోవడం జరిగింది. ఈ మేరకు హైదరాబాద్ CCS లో మంచిర్యాల సంబంధించిన ఒక పేషెంట్ ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ మొత్తంగా వెలుగులోకి వచ్చింది చెప్పొచ్చు. ఏడాదిన్నర క్రితం ఆ మంచిర్యాలకు సంబంధించిన పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ప్రాథమికంగా దర్యాప్తు చేయడం జరిగింది. CCS పోలీసులు ఈ మేరకు కేసును అసలు CIDకి బదిలీ చేశారు. CID పూర్తిగా దర్యాప్తు చేయడం కావచ్చు, ప్రాథమికంగా పూర్తిగా అటు CMRF సచివాలయంలో ఉన్న CMRF నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడంతో దాదాపు 30 ఆసుపత్రులపైన దాదాపు 500 ఎంట్రీలు పూర్తిగా అనుమానాస్పదంగా కనబడడం జరిగింది. ఈ 500 ఎంట్రీని పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేసినప్పుడు దీంట్లో దాదాపు 30 ఆసుపత్రులు ఏకంగా రోగులకు వైద్యం చేయకపోయినా చేసినట్లు ఈ డబ్బులు కొట్టేసినట్లు పూర్తిగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి 30 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేశారు. ఆ 30 ఆసుపత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఏ ఆసుపత్రి ఎంతవరకు డబ్బులు క్లెయిమ్ చేశారనే విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే పేషెంట్లు ఎవరు అనే విషయం కూడా తెలుసుకున్నారు. పేషెంట్లు లేకపోయినా ఉన్నట్లు డబ్బులు ఎలా CMRF సిబ్బంది ఎలా ఇచ్చారన్న దానికి సమగ్రంగా దర్యాప్తు. అయితే CMRF సిబ్బంది పాత్ర ఉందా, రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా, మీడియేటర్లు, రాజకీయ నాయకుల పాత్ర ఉందా, అటు ఆసుపత్రి సిబ్బంది, ఆసుపత్రి యజమానుల పాత్ర ఉందా అనే దాన్ని సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే 30 ఆసుపత్రులపైన పోలీసు CID అధికారులు కేసు నమోదు చేసి విచారణను దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎవరెవరు పాత్ర ఉన్న దానిపైన కూడా పూర్తిగా బట్టబయలు చేస్తామని కూడా అధికారులు అంటున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.